జీవితము అంతలో కనబడి మాయ మధురా శాశ్వతమైనది ఏదియు లేదు, శాశ్వతమైనది ఏదియు లేదు. నేడే చేరుము యేసునిరా, నేడే చేరుము యేసునిరా, నేడే చేరుము యేసునిరా, నేడే చేరుము యేసునిరా. మరణపు నీడలో నిలచిన మానవ శరణమని శ్రీ యేసుని చేరవ. కరుణామృతము యేసుని ప్రేమ కరములు చాచి పిలిచెనురా. మొదటి కీర్తనలోనే రెండో భాగాన్ని మనం చూద్దాం. 4వ వచనంలో మనం గమనిస్తే, దుష్టులు అలాగున ఉండక గాలి చెదరగొట్టు పొట్టువలే ఉందురు. నిన్నటి దినం మనం విన్నాం, నీతిమంతులు చెట్టులాగా ఉన్నారని. చూడండి దుష్టులు ఎలాగ ఉన్నారో. దుష్టులు పొట్టులాగా ఉన్నారు. చెట్టు మేల పొట్టు మేల నిర్ణయం మందే. మనం చెట్టులాగా ఉండాలి అంటే మనం ధన్యజీవులుగా ఉండాలి. మేము చెట్టులాగా ఉండమండి, ఎలాగైనా ఉంటామంటే అంటే ఇక పొట్టు గాలి చెదరగొట్టు పొట్టు అని గాలి వస్తే పొట్టు ఎగిరిపోద్ది, ఎక్కడికి వెళ్తుందో తెలియదు. ఎవరో చాలామంది పొట్టు లాంటి జీవితాలు జీవించేవారు ఉన్నారు. దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట చూస్తాం. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. ఇక్కడ నెబుకద్నెజరు కుమారుడైన బెల్షాసర్తో ప్రభు అంటున్న మాట ఏంటంటే, నిన్ను త్రాసులో తూచినప్పుడు నీవు తక్కువగా కనబడితివి. లోకంలో గొప్పవాడు కావచ్చు, నీ అధికారం ఉన్నతమైనది కావచ్చు, నీకు డబ్బు విస్తారంగా ఉండి ఉండొచ్చు, కానీ దేవుడు త్రాసులో తూచినప్పుడు తేలికైపోతున్నావేమో. కాబట్టి న్యాయ విమర్శలు దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. దుష్టుల అంతము మరణమే, దుష్టుని అంతము తీర్పే. మత్తయి సువార్త 3:12 ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్లలో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. పొట్టును అగ్నితో కాల్చివేయటం జరుగుతుంది. దుష్టుల మార్గము నాశనం వైపుకు నడిపిస్తుంది. వారి మార్గములో గర్వం ఉంటుంది, వారి మార్గంలో కపటం, వారి మార్గంలో మోసం, ఇవన్నీ దుష్టుల మార్గంలో ఉంటుంది. అది నాశనం వైపుకు నడిపిస్తుంది, మరణం వైపుకు నడిపిస్తుంది. సోదరుడా, సోదరి, దేవుడు నిన్ను పొట్టుగా ఉండటానికి సృష్టించలేదు. నువ్వు చెట్టుగా ఉండాలి, నువ్వు నీతిమంతుడిగా ఉండాలి. పొట్టు కళ్ళల్లోకి వెళ్తే కళ్ళు ఎంత మంట పడుతుందో. పొట్టు ఎవ్వరికి దీవెనకరంగా ఉండదు, పొట్టు ఎవ్వరికి ఆశ్చర్యకరంగా ఉండదు. కాబట్టి ఈరోజు నీ జీవితం పొట్టుగా ఉండకుండా ఉండాలనే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితాన్ని మార్చుకోవచ్చు, నీ జీవితాన్ని మలుచుకోవచ్చు. ఎలా మలుచుకోవచ్చు? చూడండి, బొగ్గు తన స్వభావం నలుపే. అది కాలు కింద వేసి త్రొక్కబడేది బొగ్గు. కానీ గమనించండి, బొగ్గు దాని రూపం మారాలంటే అగ్నితో ఉంటే ఆ బొగ్గు నిప్పు అయిపోతుంది. ఏమండి, బొగ్గు తన గుణం మారిపోతుంది, దాని స్వభావం మారిపోతుంది. ఎంతోమంది కాళ్ళతో తొక్కేవారు ఇప్పుడు పట్టుకోవటానికి కూడా భయపడతారు. కారణం ఏంటి? తన స్థితి మారిపోయింది. యేసుక్రీస్తులోకి వస్తే నీ జీవితాన్ని విలువలేనిది కావచ్చు, విలువైనదిగా దేవుడు చేస్తాడు. ఘనతకు తగినదానిగా దేవుడు చేయగలడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. వాక్యానికి నిన్ను నువ్వు అప్పగించుకొని సరిచేసుకోవటానికి ఇష్టపడితే ప్రభువు నిన్ను నడిపించటానికి సిద్ధమే, నీ బ్రతుకుని మార్చటానికి సిద్ధమే. దేవుడు మారాన్ని మధురంగా మార్చాడు. నీ బ్రతుకును మార్చగల దేవుని దగ్గరికి వస్తావా? నీ సృష్టికర్త యొద్దకు వస్తావా? దేవుడు నీ జీవితంలో గొప్ప మార్పును, గొప్ప పరివర్తన
తీసుకురాగలడు. శిలువ పక్కన ఉన్న దొంగ చచ్చిపోయే ముందు పొట్టులాగే బ్రతికాడు, పొట్టులాగే జీవించాడు, ఎవరికి ఉపయోగం లేనివాడిగా బ్రతికాడు. కానీ అదృష్టవశాత్తు యేసుప్రభు ప్రక్కన వేలాడబడ్డాడు. అక్కడ తన బ్రతుకును మార్చుకున్నాడు. తను పొట్టు లాంటి విలువలేని జీవితము విలువైందిగా మారింది. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు అని దేవుడు తనకు వాగ్దానం చేశాడు. ఏమండి, ఎంత గొప్ప పరివర్తన పొందాడండి, ఎంత అద్భుతంగా మారాడండి. అవును, దేవుడు బ్రతుకులను మారుస్తాడు. ఈ అనుకూల సమయంలో ఈ రక్షణ దినాన్ని ఉపయోగించుకొని ప్రభు తట్టు తిరుగు. నీ స్వభావాన్ని ఆయన మార్చగలడు. దేవుడి మాటలు దించినగా ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, వెతబడిన మాటలు అందరూ శుద్ధ నీకట్టి ఫలింప చేయండి. మేము పొట్టులాగా కాక చెట్టులాగే ఉండాలి. ఇతరులు మమ్మల్ని చూసి ఆనందించాలి. ఇతరులకు మేము ఆశీర్వాదకరంగా ఉండాలి. సహాయపడండి. మా బ్రతుకులు నీకు మహిమను తీసుకొచ్చే సాక్షి జీవితాలుగా ఉంటకు సహాయపడమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.